హాయ్ ఫ్రెండ్స్, మన గార్డెన్లో కానీ మన టెర్రస్ గార్డెన్లో కానీ ఇలా గుత్తులుగా కాసే జామ చెట్టు పెంచాలంటే అది అంటు ఏ రకం కట్టుకోవాలో ఈరోజు చూపిస్తాం ఫ్రెండ్స్. ముందుగా బాగా జామకాయలు కాసే చెట్టును ఎంచుకుని ఆ చెట్టుకి బలమైన ఒక కొమ్మను ఎంచుకుని ఆ కొమ్మకు ఇలాగా స్టెయిన్లెస్ నైఫ్తో పైన పొరను మొత్తం వచ్చేటట్టు తీసి ఆ స్టెయిన్లెస్ నైఫ్తో పైన ఉన్న అది మొత్తం అలా గీకండి. గీకిన తర్వాత ఒక మంచి ఫ్రెష్ వాటర్ తీసుకుని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అలోవెరా తీసుకుని అలోవెరాలో ఉన్న జెల్ అక్కడ మనం క్లీన్ చేసిన చోట అప్లై చేయండి. బాగా మొత్తం అంతా కలిసేటట్టు అక్కడ అప్లై చేసిన తర్వాత ఒక మెత్తటి గుడ్డ తీసుకుని అక్కడ మనం ఓపెన్ చేసాం కదండి, అది ఆ ఓపెన్ పైన మొత్తం కవర్ అయ్యేటట్టు గట్టిగా టైట్గా కట్టేయండి. అలా టైట్గా కట్టుకోవాలి. టైట్గా కట్టిన తర్వాత అప్పుడు వాటర్ తీసుకోండి. వాటర్ మొత్తం గుడ్డంతా తడిసేటట్టు, అంటే కొద్ది చెమ్మ పుంటడానికి అలా వేసిన తర్వాత ఇంకో మెత్తటి క్లాత్ తీసుకుని పైన గట్టిగా చుట్టి అవి గట్టిగా కట్టండి. ఇలాగా లాక్ అయ్యే టై కానీ వేరే ఇట్లతోనే సరిగ్గా గట్టిగా కట్టిన తర్వాత 1 నెల తర్వాత మీరు జాగ్రత్తగా పైన కట్టినవి గట్టిగా కట్లు ఇప్పి పైన క్లాత్ తీయండి. క్లాత్ తీసిన తర్వాత మీకు లోపల ఈ వేర్లు వేసుకుంటాయి. చూసారండి ఏ రకంగా వేర్లు వేసుకున్నాయో ఆ వేర్లు ఊడకుండా జాగ్రత్తగా లోపల ఉన్న క్లాత్ను కూడా తీయండి. ఆ క్లాత్ని తీసుకున్న తర్వాత మనం ఈ అంటు కట్టిన తల్లి కొమ్మని ఏర్లు జాగ్రత్త చూసుకుని కట్ చేసి మన సేంద్రియ ఎరువులు తయారు చేసుకున్న బట్టి తీసుకుని ఒక కుండీలో వేసి ఆ కుండీలో ఈ మొక్కను పాతిన తర్వాత కొద్దిగా మంచి వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత మీకు దగ్గర ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు మీకు కాయలు కాయడం మొదలు పెడతాయి. గుత్తులుగా మనం అనుకున్న విధంగా. చూశారు కదండి, అంటు ఏ రకంగా కట్టుకోవాలి, దాని ప్రాసెస్ ఎలా చేయాలన్నది చూస్తే మనం జాగ్రత్తగా అంటు కట్టుకోవచ్చు. అలాగే మేము చెప్పింది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మా చాలామందికి చేరుతుంది. అలాగే మేము చేయడానికి కూడా కొత్త వీడియోలు చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారండి ఫ్రెండ్స్, ఈరోజు జామ అంటు కట్టు